హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు హైదరాబాద్లో పర్మనెంట్ పొజిషన్స్ కావాలి అనుకుంటున్నారా? నేను ఈ పర్మనెంట్ పొజిషన్స్ కూడా 8 రకాల పర్మనెంట్ పొజిషన్స్ అయితే పడ్డాయి. ఈ పర్మనెంట్ పొజిషన్స్ ఎక్కడెక్కడ పడ్డాయి, ఎలా పడ్డాయి అండ్ ఎవరెవరు అప్లై చేయొచ్చు ఈ వీడియోలో క్లియర్గా అయితే చూద్దాము. అండ్ ఇక్కడ చూడండి, టెక్నికల్ ఆఫీసర్ 1, టెక్నికల్ అసిస్టెంట్, అలాగే జూనియర్ మేనేజరియల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, స్కిల్డ్ వర్కర్ అసిస్టెంట్, ఇలా రకాలుగా పడ్డాయి కదా ఫ్రెండ్స్. మీరు హైదరాబాద్లో పడిన పోస్టులు చాలామంది మేము వెళ్ళలేమక్క, అంత దూరం వెళ్ళలేమక్క అని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారు ఫ్రెండ్స్. పర్మనెంట్ పోస్టులు హైదరాబాద్లో తెలుగు స్టేట్స్లో ఉంటే చెప్పండి అక్క అనేసి. సో మీకు చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఇక్కడ లెవెల్ 6, లెవెల్ 1 శాలరీస్ ఉన్నాయి అండ్ ఏ కేటగిరీలో పోస్టులు ఉన్నాయి. ఏజ్ రిలాక్సేషన్ మాత్రం ఇవి నామినల్ ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్స్ కేటగిరీ బట్టి అయితే వర్తిస్తున్నాయి. డోంట్ వర్రీ, నేను ఏజ్ రిలాక్సేషన్స్ ఎంత వర్తిస్తున్నాయి కూడా క్లియర్గా చెప్తాను. సో ఈ 8 రకాల పర్మనెంట్ పొజిషన్స్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మా హార్డ్ వర్క్ని ఎవరైనా గుర్తిస్తే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. మేము 35K దగ్గరలో సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. సో మాకు కూడా మోటివేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్. మేము ఇంత హార్డ్ వర్క్ చేసి నోటిఫికేషన్స్ మీ ముందుకు తీసుకొస్తున్నందుకు. ఎడ్యుకేషన్ ఛానల్స్కి అయితే మీ నుంచి సపోర్ట్ అయితే కావాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎంటర్టైన్మెంట్ లాగా ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేయలేం కదా ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ ఛానల్స్ ఏంటంటే కొంతమంది ఆడియన్సే కనెక్ట్ అవుతారు. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోండి మన ప్రొఫైల్. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేయండి. ఎందుకు ఇంత రిక్వెస్ట్ చేస్తున్నామంటే చాలామంది మన వీడియోలో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, అందుకోసం ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా మన ఛానల్లో చాలా రకాల జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ కనుక వచ్చినట్లయితే ఈ పోస్ట్ కోడ్స్ అని చెప్పాను కదా, దీనికి క్వాలిఫికేషన్స్ అయితే చెక్ చేద్దాము. పోస్ట్ కోడ్ 1 టెక్నికల్ ఆఫీసర్ 30 years ఒకటైతే ఉంది. రిజర్వ్డ్ ఫర్ ఈడబ్ల్యూఎస్, లెవెల్ 6 శాలరీ, ఇంత పే స్కేల్ అయితే ఉంది. మీరు ఫస్ట్ క్లాస్ BSc విత్ 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, లేదా MSc విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ పోస్ట్ కోడ్ 2కి టెక్నికల్ అసిస్టెంట్ కావాలి. ఫస్ట్ క్లాస్ BSc బీటెక్ 3 years ఎక్స్పీరియన్స్ అన్నా పర్వాలేదు, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ PG డిప్లొమా సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అంటే డిజైరబుల్ అయితే కావాలి, 1 year ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నారు. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటో మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి. PDF అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను, చెక్ చేసుకోండి. పోస్ట్ కోడ్ 3కి అయితే టెక్నికల్ అసిస్టెంట్ 30 years అయితే ఉంది. నెంబర్ ఆఫ్ పోస్ట్ ఒకటైతే ఉంది. రిజర్వ్డ్ ఫర్ ఈడబ్ల్యూఎస్, లెవెల్ 6 శాలరీ పే చేస్తారు. బేసిక్ పే 35,400. మీరు ఫస్ట్ క్లాస్ BSc బీటెక్ కానీ 3 years ఎక్స్పీరియన్స్ కానీ ఉండాలి, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ, లేదా PG డిప్లొమా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉండి 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే వచ్చేసి పోస్ట్ కోడ్ 4కి జూనియర్ మేనేజరియల్ అసిస్టెంట్. సో ఒక పొజిషన్ అయితే ఉంది. అన్రిజర్వ్డ్, గ్రాడ్యుయేట్ విత్ మినిమమ్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్ ఆఫీస్ ఆర్ పబ్లిక్ బాడీ ఆర్ ఆర్గనైజేషన్ రిప్యూటెడ్ ఈక్వివాలెంట్లో మీరు ఎక్స్పీరియన్స్ అయితే చేసి అయితే ఉండాలి. అండ్ కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే కావాలి ఫ్రెండ్స్. కొన్ని పొజిషన్స్కి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, కొన్ని పొజిషన్స్కి లేవు. అండ్ పోస్ట్ కోడ్ 5కి అయితే జూనియర్ అసిస్టెంట్ 1కి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్ 12th అర్హతతోనే పర్మనెంట్ పొజిషన్స్. మీకు టైపింగ్ స్పీడ్ వస్తే చాలు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. అండ్ జూనియర్ అసిస్టెంట్ 2 కూడా 12th పాస్ అయిపోయి టైపింగ్ స్పీడ్ వస్తే చాలు. అండ్ ఇక్కడ శాలరీ కూడా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి బేసిక్ పే అంటే మీకు అలవెన్సెస్ అన్ని కలుపుకుని ఇంకా వస్తుంది. అండ్ స్కిల్డ్ వర్కర్ అసిస్టెంట్కి అయితే వచ్చేసి 1 year ఎక్స్పీరియన్స్, మెట్రికులేషన్ అంటే 10th ఉంటే చాలు. ఈ స్కిల్డ్ వర్కర్ అసిస్టెంట్కి 10thతోనే పర్మనెంట్ పొజిషన్స్. దీనికి కూడా 10th అర్హతతోనే పర్మనెంట్ పొజిషన్స్. పోస్ట్ కోడ్ 8కి కూడా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి. అండ్ ఇలా కిందకు వచ్చినట్లయితే ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఫిల్లింగ్ అప్లికేషన్, ఇది ఆన్లైన్లో అప్లై చేయాలి. అండ్ ఫ్రెండ్స్, ఇంత చెప్తున్నాను కదా, ఇది ఏ ఇన్స్టిట్యూటో మీకు కూడా తెలిసే ఉంటుంది, బట్ తెలియకపోతే చెప్తున్నాను ఫ్రెండ్స్. సెంటర్ ఫర్ DNA ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్. అంటే మన ఫింగర్ ప్రింటింగ్, దాని తర్వాత అంటే ఎవరైనా నేర పరిశోధన సంస్థలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాళ్ళకి సంబంధించి ఛేదిస్తుంటారు కదా ఎవరు నేరం చేశారని చెప్పేసి. అండ్ అలాంటి వాటిలో డయాగ్నోస్టిక్స్, ఇది ఒక సైన్స్ సంబంధించింది కంపెనీ. సో పరిశోధన సంస్థ ఫ్రెండ్స్, కంపెనీ కూడా కాదు. ఈ పరిశోధన సంస్థ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో నడుస్తూ ఉంటుంది. ఇది ఇన్నర్ రింగ్ రోడ్, ఉప్పల్, హైదరాబాద్లో అయితే ఉంది. తెలంగాణ స్టేట్లో ఉంది ఫ్రెండ్స్. దీనికి లాస్ట్ డేట్ 31/12 అయితే ఉంది. వీళ్ళు ఏంటంటే ఆన్లైన్లో అప్లై చేసింది. హార్డ్ కాపీ ఉంటుంది కదా, ఆ హార్డ్ కాపీని ప్రింట్అవుట్ తీసుకుని, అంటే సాఫ్ట్ కాపీని ప్రింట్అవుట్ తీసుకుని హార్డ్ కాపీ
అంటే ఆ కాపీని, అప్లికేషన్ ఫామ్ కాపీని, కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కలిపి వాళ్ళకి పంపించాలి. దాని లాస్ట్ డేట్ 15/1/2025. సో ఇది ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి వచ్చింది డీటెయిల్‌గా ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని క్లియర్‌గా అయితే మీకు అర్థమయ్యే ఉంటుంది. పేమెంట్ అయితే వచ్చేసి ఎస్‌బీఐ కలెక్ట్ ఈ లింక్ ద్వారా అప్లై చేయమని చెప్తున్నారు. పేమెంట్ ఎంత ఉందంటే ₹200 అయితే ఉంది ఫ్రెండ్స్. నామినల్‌గానే ఉంది. మరీ హెవీగా అయితే చాలా ఎక్కువ అమౌంట్ అయితే వీళ్ళైతే ఏం పెట్టలేదు. అండ్ ఇక్కడ కిందకి ఇలా వచ్చినట్లయితే చూసుకోండి. మీ అన్నీ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అన్నీ ఇచ్చారు క్లియర్‌గా. నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఏమేమి డాక్యుమెంట్స్, ఫోటో సైజు, సిగ్నేచర్ ఎంత ఉండాలి, సెల్ఫ్ డిక్లరేషన్స్ ఇవన్నీ చూడండి. అన్నీ క్లియర్‌గా అయితే ఇచ్చారు. అండ్ హార్డ్ కాపీ పంపించాల్సిన అడ్రస్ చూడండి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి పోస్ట్ కూడా ఎంటర్ చేయండి. ఇక్కడ అడ్రస్ అయితే ఉంది. అడ్రస్‌కి పంపించండి. 15/1/2025 లాస్ట్ డేట్ అయితే ఉంది. సో ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్ అప్లై ఫర్ మల్టిపుల్ పోస్ట్, సో సపరేట్ ఫర్ ఈచ్ పోస్ట్. ఒకవేళ మీరు ఒకటి కంటే ఒకటి అప్లై చేయాలి అనుకుంటున్నారు. కొంతమందికి ఏంటంటే 3-4 పొజిషన్స్ కూడా అప్లై చేసుకోవచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలా అప్లై చేయాలి అనుకుంటే సపరేట్ అప్లికేషన్స్ పెట్టమని అయితే క్లియర్‌గా అయితే చెప్తున్నారు. హార్డ్ కాపీ ఆఫ్ ద అప్లికేషన్ అయితే వచ్చేసి సైన్డ్ కాపీ ఆఫ్ ప్రింటెడ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫాము ఏమేమి పెట్టాలంటే ఎక్నాలెడ్జ్మెంట్ రెమిటెడ్ అప్లికేషన్ ఫీ, 1 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో, సెల్ఫ్ అటెస్టెడ్ డేట్ ఆఫ్ బర్త్, సెల్ఫ్ అటెస్టెడ్ ఎడ్యుకేషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్, ఫోటో కాపీ లేటెస్ట్ పీడబ్ల్యూ వాళ్ళది, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, వ్యాలిడ్ డాక్యుమెంట్స్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డు, ఎనీ అదర్ రెలవెంట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అయితే వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. అంత పెద్దగా ఇంపార్టెంట్ ఏం లేదు. సో నేను డైరెక్ట్ అప్లికేషన్ ఫామ్కి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇలా ఇక్కడికి చూడండి అడ్వర్టైజ్మెంట్ నెంబరు వీళ్ళ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అయితే ఉంది కదా, 4/2024 ఉంది. ఫస్ట్ అయితే వచ్చేసి మీరు న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా, న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళండి. న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళినట్లయితే ఇక రీడైరెక్ట్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్ పేజ్ని. సో ఇక్కడ చూడండి నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లైడ్ ఫర్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో. సో దానికైతే నెక్స్ట్ నేనైతే స్కిల్డ్ వర్కర్ అసిస్టెంట్ 1కి అయితే అప్లై చేస్తున్నాను. దీనికి 10th అర్హత ఉంటే సరిపోతుంది. సో మీ కంప్లీట్ నేము 10th క్లాస్లో ఎలా ఉందో అలా రాయండి. మీ పేరెంట్ స్పౌస్ నేము క్యాపిటల్ లెటర్స్లో రాయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ సెక్స్ అంటే మీరు మేలా ఫీమేలా అది, మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్, మీ ఫీ కేటగిరీ ఏంటో నేనైతే జనరల్ కాబట్టి నేను జనరల్ పెట్టుకున్నాను. సో మీ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి మీరే. సో సేమ్ పాస్వర్డ్ని టైప్ చేయండి, చేసి రిజిస్టర్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నాది రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. నా రిజిస్టర్ ఐడి వచ్చింది. యూ మే క్లిక్ హియర్ టు కంప్లీట్ యువర్ అప్లికేషన్ ప్రాసెస్ అని చూపిస్తుంది. సో నేను ఇక్కడ క్లిక్ హియర్ అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయని తోటి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసుకుని లాగిన్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వస్తుంది. మీ హోమ్ పేజు, అడ్రస్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్, రిఫరెన్సెస్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు లాగౌట్ కావాలంటే లాగౌట్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇలా కిందకైతే వస్తున్నాను ఫ్రెండ్స్. కింద డీటెయిల్స్ నేను కొన్ని రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ తీసుకుంది. మీ మదర్ టంగ్ అంటే మీ వాడుక భాష ఏంటి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏదైతే అది రాయండి. ప్లేస్ ఆఫ్ బర్త్ ఏంటో రాయండి. మీ మ్యారిటల్ స్టేటస్ రాయండి, అంటే మీరు మ్యారీడా అన్మ్యారీడా, మీ రిలీజన్ ఏంటి, అండ్ అలాగే అప్లికేషన్ ఫీ పేమెంట్ ఎంత అమౌంట్ పే చేయాలి, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మీరు ఎంత అమౌంట్ పే చేశారు, ట్రాన్సాక్షన్ రెఫరెన్స్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆర్ యూ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ఎస్ ఆ నో అని పెట్టండి. సో ఆర్ యూ ఏ పర్సన్ విత్ హూ హ్యాస్ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ నుంచి మైగ్రేట్ అయ్యారంటే నేనైతే వచ్చేసి ఇక్కడైతే వచ్చేసి ఎస్ పెడుతున్నాను. మీరు ఏమైనా మైగ్రేట్ నుంచి అయ్యారంటే నో అని పెట్టండి ఫ్రెండ్స్. ఇక్కడ ట్రాన్సాక్షన్ నెంబరు అండ్ అమౌంట్ పేడ్ ఉంటేనే నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. బట్ నెక్స్ట్ స్టెప్ అయితే అంత హార్డ్ అయితే ఏం కాదు. అడ్రస్ నార్మల్గా అడ్రస్ అయితే ఉంటుంది, పర్మనెంట్ అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఫ్రెండ్స్. అంటే మీరు 10th పొజిషన్ కాబట్టి ఏం పొజిషన్కి అప్లై చేస్తున్నారు దాని యొక్క క్వాలిఫికేషన్. ఒకవేళ మీరు ఇంటర్ పొజిషన్కి అప్లై చేస్తుంటే మాత్రం టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలి. ఆ టైపింగ్ స్పీడ్ వచ్చా రాదా అనేది అడుగుతుంది. అండ్ వచ్చు అంటే మాత్రం సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అండ్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, సో ఏదైనా మీరు లేకపోతే మీ ఎడ్యుకేషన్లో కంప్యూటర్స్ ఉన్నా పర్వాలేదు. ఎంప్లాయ్మెంట్ అంటే మీరు ప్రీవియస్గా ఎక్కడైనా వర్క్ చేశారా. అదర్ డీటెయిల్స్ అంటే ఫోటో అప్లోడ్ చేయండి, సిగ్నేచర్ అప్లోడ్ చేయండి, అలాంటి కామన్ డీటెయిల్సే ఉంటాయి ఫ్రెండ్స్. రిఫరెన్సెస్ అంటే ఎవరైనా 2 రిఫరెన్సెస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ రిఫరెన్సెస్ అండ్ మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ని కాదు ఇవ్వద్దు. మీ స్కూల్లో చదివిన టీచర్స్ కానీ, కాలేజీలో ప్రొఫెసర్స్ కానీ, మీకు తెలిసిన ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ వాళ్ళ రిఫరెన్సెస్ అయితే ఇవ్వండి. రిఫరెన్సెస్ ఇచ్చేసి సేవ్కి అయితే వెళ్ళండి. ఇప్పుడైతే నేను ఫీ పేమెంట్ ఎలా చేయాలో చూపిస్తాను.
ఫ్రెండ్స్ నేను నోటిఫికేషన్ చెప్పేటప్పుడు చెప్పాను కదా ఆన్లైన్ ఎస్బీఐ ఇక్కడ వీళ్ళు ఇచ్చారు కదా నోటిఫికేషన్లో ఇది ఇచ్చారు. ఈ లింక్ క్లిక్ చేయమంటున్నారు ఫ్రెండ్స్. ఈ లింక్ క్లిక్ చేసుకున్న తర్వాత సెర్చ్ ఫర్ సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ డయాగ్నోస్టిక్స్ అని సెర్చ్ చేయమంటున్నారు. సో నేనైతే ఇలా వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడైతే నేనైతే ఎస్బీఐ కలెక్ట్ పేజ్కి వచ్చాను కదా. ఫస్ట్ ఇక్కడ సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ అన్న సెర్చ్ చేయండి, లేదా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లోకి అయితే వెళ్ళిపోండి. ఇక్కడ గవర్నమెంట్ ఫిల్టర్ బై స్టేట్ అయితే ఉంది కదా, ఈ ఫిల్టర్ బై స్టేట్లోకి వెళ్తే తెలంగాణని క్లిక్ చేస్తే తెలంగాణలో ఉన్న అన్ని ఇన్స్టిట్యూట్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ చూడండి సెకండ్ వస్తుంది సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ డయాగ్నోస్టిక్స్, ఇది క్లిక్ చేయండి. ఈ లోగో కనిపించాలి. ఈసీఐఎల్ రోడ్ నాచారం అయితే ఉంటుంది. పేమెంట్ కేటగిరీ అయితే వచ్చేసి మీరు రిక్రూట్మెంట్కి అప్లై చేస్తున్నారు కాబట్టి రిక్రూట్మెంట్ అని అయితే కొట్టండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ ఫీయా, సెక్యూరిటీ డిపాజిట్, టెండర్ డాక్యుమెంట్ అని అయితే అడుగుతుంది. సో మీరైతే వచ్చేసి అప్లికేషన్ ఫీకి అయితే వెళ్ళండి. అప్లికేషన్ ఫీలో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఉంది కదా, ఈ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్. ఈ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఉంది కదా 4/20/24 అని మెన్షన్ చేసుకుని ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేసేయండి. ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసుకుని నెక్స్ట్కి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి పేమెంట్ డీటెయిల్స్, వెరిఫై పేమెంట్ డీటెయిల్స్కి అయితే వస్తుంది. అలాగే దాని తర్వాత కంప్లీట్ పేమెంట్ అంటే మీరు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏ విధంగా పే చేస్తారో ఆ విధంగా పే చేయండి. అంతే అప్లికేషన్ ఫాము. సో అదంతా పే చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ చూడండి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఎంత అమౌంట్ పే చేశారో ట్రాన్సాక్షన్ నెంబర్ అయితే అడుగుతుంది. సో ఆ ట్రాన్సాక్షన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఇది మీకు పీడిఎఫ్ రూపంలో వస్తుంది, ఆన్లైన్లో మీ ఈమెయిల్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. దాన్ని ఎంటర్ చేస్తేనే నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.